ఫ్రీ దర్శనానికి వెళ్తే ఎంత టైం పడుతుందని అస్సలు అనుకోలేదు. మేము పైకి వచ్చేసి లాకర్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి నైట్ 8 కి స్టార్ట్ అయ్యాం. ఫ్రీ దర్శనం లైన్ ఎక్కడో కనుక్కుంటా 8 కి లాకర్ దగ్గర స్టార్ట్ అయితే దర్శనం లైన్ లోకి రావడానికి మాకు 1 అవర్ పట్టింది. ఆల్మోస్ట్ కొండపైన మొత్తం తిరిగాం దర్శనం లైన్ కనుక్కోవడానికి. ఇంకా ఫ్రీ దర్శనం లైన్ లోకి రాగానే ఇక్కడ ఎక్కువ మంది భక్తులు లేకపోయేసరికి దర్శనం త్వరగా అయిపోతుందని అనుకున్నాం. అలా మేము కొంచెం దూరం వెళ్ళాక మాకు కళ్ళు చెదిరిపోయే ట్విస్ట్ ఒకటి జరిగింది. కరెక్ట్ గా నైట్ 10 కి మమ్మల్ని పెద్ద హాల్లో తీసుకెళ్లి వదిలేశారు. అక్కడ మమ్మల్ని నైట్ 10 కి హాల్లో పంపించి ఎర్లీ మార్నింగ్ 4 కి తీసారు డోర్స్ అయితే. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి దర్శనం టోకెన్ అయితే ఇచ్చారు. ఆ టోకెన్ చూడగానే ఒక్కసారిగా మాకు దిమ్మ తిరిగిపోయింది. 14th నైట్ దర్శనం లైన్ లోకి వెళ్తే 15th మార్నింగ్ టోకెన్ అయితే ఇచ్చారు. 16th మార్నింగ్ 4 కి దర్శనం టైం అయితే ఇచ్చారు. ఫైనల్లీ 16th మార్నింగ్ 3 కి దర్శనం అయితే అయ్యింది. ఫ్రీ దర్శనానికి వస్తే మనకు 1.5 డే పట్టింది దర్శనానికి. 14th హోలీ రావడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు దర్శనానికి. మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంత టైం పట్టిందా? ఎంత టైం పట్టిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే రేపు ఎర్లీ మార్నింగ్ జపాలికి అయితే వెళ్తున్నాం. ఆ వ్లాగ్ సపరేట్ గా వస్తుంది. ఉంటా. బై గైస్.